వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్రెయిన్స్. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశము ఇన్స్టింక్టివ్ బిహేవియర్ వర్సెస్ లెర్న్ బిహేవియర్. తెలుగులో సహజ ప్రవర్తన, నేర్చుకున్నటువంటి ప్రవర్తన. ఈ రెండు ప్రవర్తనల గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రెండు మరి వ్యక్తుల మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయి, ఏ ప్రవర్తన ఏ దశలో ఎక్కువగా ఉంటుంది, ఈ విషయాల గురించి ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. సో మొదటిగా అసలు సహజ ప్రవర్తన అంటే ఏంటి, నేర్చుకునేటువంటి ప్రవర్తన అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇది చూద్దాం. సహజ ప్రవర్తన అంటే వ్యక్తికి పుట్టుకతో వచ్చేటువంటి ప్రవర్తన. పుట్టుకతో వచ్చే ప్రవర్తన ఏంటి అని ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఉద్వేగాలు సంబంధించినటువంటి ప్రవర్తన. ఉద్వేగాలు ఏంటి? ఎమోషన్స్ ఏమేంటి, ఏవే విషయాలు ఎమోషన్స్లోకి వస్తాయి అంటే కోపము, భయము, ప్రేమ, ఇవి ఎమోషన్స్. ఇవన్నీ కూడా పుట్టుకతోనే ఒక బిడ్డకి సంక్రమిస్తాయి. అంటే ఎలా భయపడాలో, ఎలా ప్రేమించాలో, ఎలా కోప్పడాలో మనం చిన్న బిడ్డలకి నేర్పించవలసినటువంటి అవసరము లేదు. ఆటోమేటిక్గా వాళ్ళకి పుట్టుకతోనే ఇవి వచ్చేటువంటి లక్షణాలు. వీటిని ఇంగ్లీష్లో మనము ఇన్స్టింక్ట్స్ అంటాము. ఇవి పుట్టుకతో బిడ్డకు వచ్చేటువంటి ప్రవర్తనకు సంబంధించిన విషయాలు. అయితే మరి నేర్చుకునే ప్రవర్తన ఏంటి అంటే సమాజంలో బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు మనం చాలా విషయాలు ఆ బిడ్డలకు నేర్పిస్తాం. మనం ఏం నేర్పిస్తాము? ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఇతరులతోటి ప్రవర్తించాలి, మరి ఏ విధంగా మనం సమాజంలో మన జీవనాన్ని కొనసాగించాలి, సమాజంలో మనం ఒక చక్కని జీవితాన్ని మనం జీవించాలంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి, సమాజంలో ఉన్నటువంటి విలువలు ఏంటి, నార్మ్స్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బిడ్డలకు మనం నేర్పిస్తూ ఉంటాము చిన్నప్పటి నుంచి. అంటే ఆటోమేటిక్గా ఒక బిడ్డకి ఇవన్నీ రావండి. అంటే బిడ్డలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. కానీ చాలా విషయాలు మనం వారికి నేర్పించవలసినటువంటి అవసరము చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి బిడ్డలకి. అప్పుడే వాళ్ళకి సమాజానికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దబడాలో ఆ విధంగా మనం తీర్చిదిద్దగలుగుతాం వాళ్ళని. అయితే మనం ఈ నేర్పించేటువంటి ప్రక్రియను ఏమంటామంటే సోషలైజేషన్, సామాజికీకరణ అని చెప్పేసి చెప్తాం. ఇది ఎవరి బాధ్యత? ఎవరు నేర్పించాలి పిల్లలకి? సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, సమాజంలో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, విలువలు ఏంటి, ఇవన్నీ ఎవరు నేర్పించాలి? మొదటిగా పేరెంట్స్. ఫస్ట్ ఇది ఒక డెఫినెట్గా పేరెంట్స్ యొక్క బాధ్యత. పేరెంట్స్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నటువంటి సిబ్లింగ్స్ అండ్ నైబర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ ప్రాసెస్ కనుక మనం సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేయగలిగితే బిడ్డలు వారు పెద్దవారు అయిన తర్వాత సమాజంలో సోషల్లీ యాక్సెప్టబుల్ పర్సన్స్గా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అయితే బిడ్డలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ప్లేస్లో లెర్న్ బిహేవియర్ ఆ బిడ్డ ప్రవర్తన మీద ప్రభావం చూపించాలి. అంటే వాళ్ళు నేర్చుకున్నాయి. ఇప్పుడు చిన్న బిడ్డ, ఆ బిడ్డ ఎప్పుడు ఏం చేయాలనుకుంటే చేసేస్తాడు, వెనక ముందేం ఆలోచించడు. ఏడవాలంటే ఏం చేస్తాడు, ఏమైనా కోపం వచ్చినప్పుడు ఇసురు అవతల పడేస్తారు చేతిలో ఉన్న వస్తువులు. అది పెద్దవాళ్ళు చేస్తారా? చెయ్యరు. ఎందుకు చేయరు? ఎందుకంటే we learn so many things. We should not do whatever we want to do, and we should not behave in a way whatever we want. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం మన పెద్దవాళ్ళ నుంచి. అబ్జర్వ్ చేస్తాము అండ్ వాళ్ళు మనకి నేర్పిస్తారు. సో ఈ లెర్న్ బిహేవియర్ మనకి ద్వారా ఇతరుల నుంచి నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా మన సమాజంలో ఒక మంచి సోషల్లీ యాక్సెప్టబుల్ పర్సన్స్గా మనము మన జీవితాలను కొనసాగించడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ యొక్క ప్రభావం మనం చాలా వరకు చూస్తుంటాం. ఇది నేను ఏ సందర్భంలో చెప్తున్నాను అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. లైంగిక ప్రవర్తన, సెక్షువల్ బిహేవియర్. స్పెషల్లీ
అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ సెక్స్ ఈజ్ అన్ ఇన్స్టింక్ట్, అంటే పుట్టుకతో వచ్చేటువంటి ఒక లక్షణం. సో ఈ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ని లెర్న్ బిహేవియర్ రీప్లేస్ చేయాలని చెప్పాను కదా. అయితే వ్యక్తులు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈవెన్ దే షుడ్ లెర్న్ సెవరల్ థింగ్స్ విత్ రిగార్డ్ టు సెక్షువల్ బిహేవియర్, with whom the sexual interaction should be there, who has to be respected, what are the relationship between mother and father, brother and sister. These are all the relationships what we have in our society. So everybody should respect these relationships. అయితే కొంతమంది విషయంలో ఈ ఇన్స్టింక్ట్ అనేది ఇంకా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంత ఎదిగినప్పటికీ, ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా. అంటే దే బిహేవ్ యాజ్ దే లైక్, అంటే సెక్షువల్గా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్లో దే యూస్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్. Especially I'm trying to give you some examples also, whatever we have been listening and we have been reading in the newspapers several times, and even these days we have been listening very frequently such news, that is a father raped his daughter, and brother raped his sister. These are all the evidences to say that still their instinctive behavior is dominating their behavior, though they are adults. So this should not be there in their personality, in their behavior. So learned behavior has to replace అని చెప్పాను కదా. సో మనం నేర్పించే విధానాలు, అంటే మనం పేరెంట్స్, సిబ్లింగ్స్, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి గనక ఈ విషయాలు ప్రాపర్గా నేర్పిస్తే, అంటే ఎప్పుడు వాళ్ళ ప్రవర్తనను మనం చెక్ చేసుకుంటూ, అబ్జర్వ్ చేస్తూ, వాళ్ళు చేసే విధానాలు, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళ ప్రవర్తన విధానాలు మనం కనుక చూస్తూ కరెక్షన్ చేస్తూ ఉన్నట్టయితే అటువంటి ప్రవర్తన వాళ్ళలో డెవలప్ కాదు. సో అలాంటి ప్రవర్తన ఉన్నప్పుడు ఈ ఇన్స్టింక్ట్, పెద్దవాళ్ళైనప్పుడు కూడా ఇన్స్టింక్ట్సే వాళ్ళ మీద ప్రభావం చూపించినప్పుడు దే విల్ డెఫినెట్లీ బికమ్ యాంటీ సోషల్ బీయింగ్స్, అంటే సమాజానికి వ్యతిరేక శక్తులుగా వాళ్ళు మరి తయారవడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా కొంతమంది వ్యక్తులు సమాజానికి వ్యతిరేక శక్తులుగా కాకుండా సమాజానికి అనుగుణంగా జీవించగలగాలంటే ఏం చేయాలి? మనం పేరెంట్స్ అండ్ టీచర్స్ స్పెషల్లీ హ్యావ్ టు డెఫినెట్లీ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ సోషలైజేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేయడం అనేది చాలా అవసరం. వ్యక్తిని సోషలైజేషన్ ప్రాసెస్ అంటే ఏం చెప్పారు? వ్యక్తి సమాజానికి అనుగుణంగా జీవించేటట్టు తీర్చిదిద్దేటువంటి ఒక ప్రక్రియ. అంటే సమాజంలో జీవించాలంటే ఎలా జీవించాలి, ఏమేమి నేర్చుకోవాలి మనం, సమాజంలో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, నార్మ్స్ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అంటే మనం నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? మనం నేర్పించేటువంటి బాధ్యత మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ మీద తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు రెండు ప్రవర్తనల గురించి చెప్పుకున్నది, సహజ ప్రవర్తన, నేర్చుకునేటువంటి ప్రవర్తన. సహజ ప్రవర్తన ఎప్పుడు డామినేట్ చేస్తుంది వ్యక్తి మీద? వెన్ దే ఆర్ ఇన్ ది ఇన్ఫాంట్ స్టేజ్, అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సమాజాన్ని గురించిన అవగాహన వాళ్ళకు ఉండదు కాబట్టి ఇన్స్టింక్టివ్ బిహేవియర్ వాళ్ళని డామినేట్ చేస్తుంది. అయితే వ్యక్తులు ఎదుగుతూ ఉన్నప్పుడు సమాజానికి అనుగుణంగా వాళ్ళు జీవించాలి అంటే వాళ్ళు నేర్చుకునేటువంటి ప్రవర్తన చాలా అవసరం. అంటే మనం నేర్పాలి. పెద్దవాళ్ళు వాళ్ళకి ఆ ప్రవర్తన నేర్పడం ద్వారా వాళ్ళని సమాజానికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, ఎవరి బాధ్యత అని చెప్పేసి చూసినట్టయితే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు మరి వ్యక్తులు సమాజానికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా, సోషల్లీ యాక్సెప్టబుల్ పర్సన్స్గా జీవించడం అనేది జరుగుతుంది. సో ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ఈజ్ అ బిహేవియర్ వాట్ వీ గెట్ బై బర్త్. సో లెర్న్ బిహేవియర్ తర్వాత మనం వీ లెర్న్ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అండ్ ఫ్రమ్ అవర్ ఎల్డర్స్. సో వ్యక్తి చిన్నగా ఉన్నప్పుడు ఇన్స్టింక్టివ్ బిహేవియర్ ప్రభావితం చూపిస్తుంది. అండ్ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు లెర్న్ బిహేవియర్ ఆ బిడ్డ మీద ప్రభావం చూపించాలి. తద్వారా వాళ్ళు సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడడం అనేది చాలా అవసరం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశము ఇది. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. I thank you all for watching my videos, and I request you all to share my videos and subscribe my videos, and you please like my videos, and so that these videos will be useful for so many people. Thank you so much for watching my videos.